హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. అది కూడా మీకు నచ్చుతుంది. సో వీడియో చివరి వరకు చూడండి. చూసాక మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ విన్న 2 వర్డ్స్తోనే మీరు కన్ఫర్మ్ చేసుకోవద్దు. సో ఎక్కడో ఒక దగ్గర మీకు కనెక్ట్ అయ్యే మ్యాటర్ అయితే ఉండొచ్చు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఏంటి అంటే ఈరోజు నేను చెప్పబోయే న్యూస్, డబల్ బెడ్రూమ్లు ఇస్తారని చెప్పాను కదా. సో అవి కట్టినవి ఇచ్చినవి ఇంకా L2 వాళ్ళకి సరిపోవు. వాళ్ళకి మిగిలిన వాళ్ళకి G+3 టైప్లో అయితే ఇల్లు కట్టించి ఇస్తారు అని చెప్పాను కదా నేను. సిటీలో ఉన్న వాళ్ళకి సిటీలో ఎక్కడెక్కడైతే ఖాళీ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ, ఇంకా ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఇస్తా అని చెప్పారు కదా. సో అదే ప్రాసెస్ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఏ ఏరియాలో జరుగుతుంది అనేది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇందిరమ్మ ఇండ్లు మాకొద్దు వెళ్ళు ఎందుకంటున్నారు ఇలా అంటే, సో బస్తీల్లో ఇండ్ల నిర్మాణానికి GHMC సర్వే చేశారనమాట. సో గుడిసెలు కూల్చి G+3 పద్ధతిలో కడతామంటూ ప్రతిపాదన. అక్కర్లేదంటూ అధికారులను వెనక్కి పంపిస్తున్న బస్తీవాసులు. అసలు ఎందుకు వద్దంటున్నారు వాళ్ళు కట్టిస్తానది మంచిగానే కదా. సో ఏంటి రీజను? నిజంగానే GHMCలో కూడా సర్వే స్టార్ట్ అయిపోయింది. సో అది గుడ్ న్యూసే. మరి బస్తీలలో ఎందుకు వెనక్కి వెళ్ళమంటున్నారు ఏంటో మనం క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నగరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మరో సవాలు ఎదురైంది. కట్టిస్తామంతే వద్దంటున్నారు, ఇవ్వకపోతే ఇవ్వలేదని ఏడుస్తున్నారు, అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదేంట్రా బాబు అని అధికారులు తలకాయ పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఏంటి అంటే బస్తీలలో గుడిసెలను కూల్చివేసి అక్కడే గృహ సదుపాయాలను నిర్మిస్తామంటూ సర్కారు ప్రత్యామ్నాయ ఆలోచనతో ముందుకు వచ్చింది. అయితే పేదలు దానిపై ఆసక్తి చూపడం లేదు. మొత్తం 8 మండలాల్లో 13 బస్తీలను ఇండ్ల నిర్మాణానికి ఎంపిక చేశారన్నమాట. 8 మండలాల్లో 13 బస్తీలను ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేయగా వాటిలో 7 బస్తీల్లో అధికారులు పర్యటించారు. ఎక్కడా స్థానికులు సుముఖత వ్యక్తం చేయలేదని అధికారులు చెప్తున్నారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1 BHK ఎంపిక చేసిన బస్తీల్లో గుడిసెలను తొలగించి అక్కడే G+3 సదుపాయాలు నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. బాగానే ఉంది. ఒక్కొక్క లబ్ధిదారునికి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ పడక గది ఉండే ఫ్లాట్ను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. మెహదీపట్నంలో మంగార్ బస్తీలో ఉన్న 350 వాంబే ఇండ్లను 3 రోజుల్లో కూల్చాలని అధికారులు నిర్ణయించారు. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని అధికారులు చెప్పారనమాట. సో అందుకు వాళ్ళు ఒప్పుకోలేదు. 7 చోట్ల తనిఖీలు పూర్తి. ఆసిఫ్ నగర్ మండలంలో 4 బస్తీలు, సైదాబాద్లో 2 బస్తీలు, మారేడుపల్లిలో ఓ బస్తీని GHMC అధికారులు తనిఖీ చేశారు. మాంగార్ బస్తీలోని శిథిల ఇండ్లను కూల్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. మిగిలినవి మాత్రం అధికారుల ప్రతిపాదనలను వ్యతిరేకించారు. మిగిలిన వాళ్ళు మాత్రం వీళ్ళు చెప్పింది వద్దు అని చెప్పేసి వ్యతిరేకించారు. సో ఇది మ్యాటర్. అయితే మనం కడతామని వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు మనం వద్దంట, మనకు కావాలనుకున్నప్పుడు వాళ్ళు రారు. సో పలు కారణాలతో వద్దన్నారు. ఎందుకు అంటే కొంతమంది జాగ తక్కువ ఉంది, ఇంకొంతమందిది జాగ ఎక్కువ ఉంది. సో ఎందుకు ఓన్గా ఉన్న గుడిసైనా నాకే ఉంటుంది అన్న ఇదితో వాళ్ళు నాకు తెలిసి రిజెక్ట్ చేసి ఉంటారు. ఎక్కడెక్కడ ఏరియా అంటే ఇక్కడ షేక్పేట, హైత్ నగర్, సైదాబాద్ అండ్ ఆసిఫ్ నగర్లో ఇట్లా ఆ ఏరియా వైజ్కి ఇచ్చారు. అక్కడ ఎంత భూమి ఉంది, ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి అనేది కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో వాళ్ళైతే నిరాకరిస్తున్నారు కొన్ని ఏరియాలలో ఓకే చేసిన వాళ్ళకైతే కట్టించి ఇవ్వడానికైతే ప్రభుత్వం ముందుకు వచ్చింది. సో ఇది న్యూస్. ఇప్పుడు ఈ డబల్ బెడ్రూమ్ల గురించి కూడా లిస్ట్ ఎప్పుడు పెడతారనేది నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. సో ఇది లాంగ్ అవుతుందన్నమాట. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.